హాయ్ అండి, అందరికీ నమస్కారం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ 5 కొంచెం లేట్ అయితే అయ్యింది, దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. పాత ఫ్యాక్టరీలో బయటపడిన రహస్యం. నిజం తెలుసుకోవాలంటే రేపు రాత్రి పాత వర్మ ఫ్యాక్టరీ దగ్గరికి రా అని సురేష్ వర్మ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నందినికి ఏమీ అర్థం కావడం లేదు. తన తండ్రి నిర్దోషి అని చెప్పి సురేష్ ఎందుకు వెళ్ళిపోయాడు? ఇంతకాలం విక్రమ్ తన తండ్రి కుటుంబాన్ని మోసం చేశారని ఎందుకు నమ్మాడు? అసలు 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది? ఇలా ఇన్ని ప్రశ్నలు ఆమె మనసులో తిరుగుతున్నాయి. నెమ్మదిగా విక్రమ్ వైపు తిరుగుతుంది. విక్రమ్ మాత్రం మౌనంగా నిలబడి ఉంటాడు. నాన్న గురించి మీ చిన్నాన్నకు అంతా తెలుసా? చెప్పండి. అయితే ఆయన ఎందుకు నా నాన్న నిర్దోషి అని చెప్పారు? విక్రమ్ సమాధానం చెప్పలేదు. నాకు కొన్ని విషయాలపై అనుమానం ఉంది. 20 ఏళ్ల క్రితం జరిగినది నేను ఇంతకాలం నమ్మినట్టుగా ఉండకపోవచ్చు. నందిని కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. నీ నాన్న నిజంగా తప్పు చేసి ఉండకపోవచ్చు. ఆ మాట విన్న నందిని కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అయితే ఇన్ని సంవత్సరాలు ఆయనను ఎందుకు తప్పుగా అనుకున్నారు మీరు అని అడగ్గా, ఎందుకంటే ఎవరో కావాలనే మమ్మల్ని తప్పుదారు పట్టించారు నందిని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం నందిని తన తండ్రిని చూడటానికి హాస్పిటల్కు వెళ్ళింది. రాఘవయ్య అప్పటికే మేల్కొని ఉంటాడు. రాఘవయ్య ఆమె ముఖాన్ని చూసి అడిగాడు, ఏమైంది నందిని? చాలా బాధగా కనిపిస్తున్నావు. నాన్న, సురేష్ వర్మ మీకు తెలుసా అని అడుగుతుంది. ఆ పేరు వినగానే రాఘవయ్య ముఖం మారిపోతుంది. ఆయన మీతో మాట్లాడా? ఏం చెప్పాడు అని అడగ్గా, మీరు నిర్దోషి అని చెప్పారు నాన్న. ఆ మాట వినగానే రాఘవయ్య కళ్ళల్లో కన్నీళ్లు చేరాయి. నాన్న, అసలు ఏం జరిగింది చెప్పండి నాన్న అని అడగ్గా రాఘవయ్య నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఆ రోజుల్లో వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ చాలా పెద్ద వ్యాపార సంస్థగా ఎదుగుతోంది. విక్రమ్ తండ్రి నన్ను చాలా నమ్మేవారు. అయితే డబ్బు ఎలా పోయింది? కంపెనీ ఖాతాల నుంచి కోట్ల రూపాయలు ఎలా మాయమయ్యాయి? ఆ డబ్బు నా సంతకం ఉన్న పత్రాల ద్వారా బయటకు వెళ్ళింది. అంటే అందరూ మిమ్మల్ని అనుమానించారా నాన్న? అవునమ్మా. మీరేం చేశారు అప్పుడు? నేను నిజం చెప్పడానికి చాలా ప్రయత్నించాను, కానీ నా దగ్గర సరైన ఆధారాలు లేవమ్మా. అసలు డబ్బులు ఎవరు తీసుకున్నారు అని నందిని అడగ్గా రాఘవయ్య, సురేష్ వర్మ మీద నాకు అనుమానం ఉందమ్మా అనగానే నందిని ఆశ్చర్యపోయింది. సురేష్ వర్మనా? అవును, కానీ అతనిపై నేరుగా ఆరోపణ చేయడానికి నా దగ్గర ఆధారం లేదు. మరి మీరు విక్రమ్ తండ్రికి చెప్పలేదా? చెప్పాను. అయితే రాఘవయ్య ముఖంలో బాధ కనిపించింది. ఆయన నన్ను నమ్మారు, కానీ ఏం జరిగిందో తెలియదు. ఆయనకి ఒక లెటర్ వచ్చింది. ఆ లేఖలో నేను డబ్బులు దొంగలించానని రాసి ఉంది అనగానే నందిని షాక్ అయ్యి, ఆ లేఖ ఎవరు రాశారో తెలిసిందా నాన్న అని అడగ రాఘవయ్య సమాధానం చెప్పే లోపే డాక్టర్ లోపలికి వచ్చారు. మిస్టర్ రాఘవయ్య గారికి ఎక్కువ మాట్లాడటం మంచిది కాదు అని అనగా నందిని వెంటనే లేచి, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. రాఘవయ్య నందిని చేతిని పట్టుకొని, నువ్వు పూర్తిగా విక్రమ్ని ద్వేషించకమ్మా, ఎందుకంటే అతని కూడా నిజం తెలియక బాధపడుతున్నాడు. విక్రమ్ అదే సమయంలో విక్రమ్ తన ఆఫీస్లో పాత ఫైళ్లను చూస్తూ ఉండగా అరవింద్ అతని ముందు కొన్ని పత్రాలు పెట్టి, సార్, ఈ పత్రాలపై ఉన్న సంతకాలు రాఘవయ్యవి కావు. విక్రమ్ వెంటనే పత్రాలను తీసుకున్నాడు. సంతకాలు నిపుణులతో పరీక్షించాను సార్, ఇవి నకిలీ సంతకాలు. అంటే రాఘవయ్యను ఇరికించడానికి ఎవరో పథకం వేశారు. ఆ పత్రాలు అప్పట్లో ఎవరి దగ్గర ఉండేవి అని అడగ్గా, కంపెనీకి సంబంధించిన అన్ని రహస్య ఫైళ్లను మీ చిన్నాన్న సురేష్ వర్మ చూసుకునేవారు. ఇన్ని సంవత్సరాలు నేను ఎవరిని నమ్మానో నాకు అర్థం కావటం లేదు అని అన్నాడు విక్రమ్. రేపు రాత్రి నేను పాత ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాను సార్, నేను కూడా వస్తాను అని అరవింద్ అనగా, నువ్వు బయట నుంచి అన్ని గమనిస్తూ ఉండాలి, అక్కడికి ఎవరు వస్తారు ఎవరు వెళ్తారు అనేది. ఆ రాత్రి నందిని తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉంటుంది.
విక్రమ్ ఇచ్చిన 6 నెలల ఒప్పందం డాక్యుమెంట్స్ తన ముందే ఉన్నాయి. అప్పుడు తన నాన్నను కాపాడటానికి తీసుకున్న నిర్ణయం అది. కానీ ఇప్పుడు ఆ ఒప్పందం వెనుక కూడా ఏదో రహస్యం ఉందని ఆమెకు అనిపిస్తోంది. అంతలో తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. విక్రమ్ లోపలికి వచ్చి, రేపు రాత్రి నేను బయటికి వెళ్తాను. నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని నందిని అడుగుతుంది. అప్పుడు నేను పాత వర్మ ఫ్యాక్టరీకి వెళ్తున్నాను అని అనగా, నేను కూడా వస్తాను అని అడుగుతుంది. నువ్వు రావడం అక్కడికి ప్రమాదకరం అవుతుంది అని అంటాడు. నా కుటుంబానికి సంబంధించిన విషయం అయితే నేను కూడా వస్తాను. నువ్వు అక్కడికి రావడం నాకు ఇష్టం లేదు అని అంటాడు విక్రమ్. మీకు ఇష్టం ఉందా లేదా అనేది కాదు, నాకు నిజం కావాలి అని గట్టిగా చెప్తుంది. విక్రమ్ కొద్దిసేపు మౌనంగా ఉండి, సరే నేను చెప్పినట్టు నడుచుకోవాలి అని అనగా నందిని తల ఊపింది. విక్రమ్ వెళ్ళిపోతుండగా నందిని, మీరు నిజంగా నన్ను 6 నెలల తర్వాత వదిలేస్తారా అని అడగ్గా, కొన్ని నిజాలు బయటపడిన తర్వాత ఆ నిర్ణయం నీదే అని చెప్పి వెళ్ళిపోతాడు. నందిని అతని మాటలు అర్థం చేసుకోలేకపోతుంది. మరుసటి రాత్రి పాత వర్మ ఫ్యాక్టరీ ఎన్నో ఏళ్లుగా మూసివేసి ఉండటంతో ఆ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా ఉంటుంది. విక్రమ్ కారు అక్కడికి చేరుకుంది. అతని వెంట నందిని కూడా ఉంది. ఇక్కడ ఎవరూ లేరు కదా అని నందిని భయంగా అడిగింది. విక్రమ్ చుట్టూ జాగ్రత్తగా చూశాడు. నువ్వు నా దగ్గరే ఉండు. ఇద్దరు ఫ్యాక్టరీలోకి అడుగు పెట్టారు. లోపల పాత యంత్రాలు, దుమ్ము పట్టిన ఫైళ్ళు అన్నీ కనిపిస్తున్నాయి. ఒక గది తలుపు తెరుచుకొని అందులో నుంచి సురేష్ వర్మ బయటికి వచ్చాడు. విక్రమ్ ముందుకు వెళ్ళి, నాకు నిజం కావాలి చిన్నానా అని చెప్పగా సురేష్ గంభీరంగా నవ్వుతూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నీకు నిజం గుర్తుకొచ్చిందా అని ఎగతాళిగా అడుగుతాడు. రాఘవయ్యను ఎవరు ఇరికించారు చెప్పండి అని అడగ్గా సురేష్ నిశ్శబ్దంగా ఉంటాడు. నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా అని అడగ్గా, అవును. సురేష్ నెమ్మదిగా ముందుకు వచ్చాడు. అయితే ఒక విషయం తెలుసుకో. నీ తండ్రి చనిపోయే ముందు నాకు రాఘవయ్య నిర్దోషి అని చెప్పాడు అని అడగ్గా, అయితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు మీరు మౌనం వహించారు అని ప్రశ్నించగా సురేష్ సమాధానం చెప్పలేదు. అంతలో ఫ్యాక్టరీలో లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. నందిని భయంతో విక్రమ్ చేతుని పట్టుకుంది. భయపడకు, నేనున్నాను అని విక్రమ్ చెప్తూ అప్పుడే వెనుక నుంచి అడుగులు శబ్దం వినిపించింది. విక్రమ్ వెంటనే నందినిను తన వెనుకకు తీసుకుంటాడు. కొన్ని క్షణాల తర్వాత ఒక వ్యక్తి చీకటిలో నుంచి బయటికి వచ్చాడు. అతన్ని చూసి నందిని ఒక్కసారిగా షాక్ అయ్యింది. అదే రాహుల్, తన అన్నయ్య. విక్రమ్ వెంటనే రాహుల్ వైపు చూసి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడగ్గా రాహుల్, నందు నన్ను క్షమించు అని ఏదో చెప్తుండగా సురేష్ గట్టిగా, ఇక దాల్చాల్సిన అవసరం లేదు అనగా నందిని అయోమయంగా ఇద్దరిని చూసి, మీ ఇద్దరికి అసలు సంబంధం ఏంటి అని అడుగుతుంది. రాహుల్ తల వంచుకుంటాడు. నేను నీకు అన్నయ్యను మాత్రమే కాదు అని అడగ్గా నందిని గుండె ఆగినట్టయింది ఆ మాట విని. మరి రాహుల్ నెమ్మదిగా, ఈ కుటుంబ రహస్యాన్ని కాపాడటానికి ఇన్ని సంవత్సరాలు విక్రమ్కు వ్యతిరేకంగా నటిస్తున్న వ్యక్తిని. ఆ మాట వినగా విక్రమ్ షాక్ అయ్యాడు. అంతలో బయట నుంచి భారీ శబ్దం వినిపించింది. ఎవరో ఫ్యాక్టరీ తలుపులు మూసేశారు. సురేష్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. మనల్ని ఎవరో ఇక్కడికి ఉద్దేశపూర్వకంగా రప్పించారు. విక్రమ్ నందిని వైపు చూసి, నువ్వు నా దగ్గర ఉండు అని తన దగ్గరికి లాక్కుంటాడు. బయట నుంచి ఒక స్వరం వినిపించింది. 20 ఏళ్ల క్రితం మొదలైన కథ ఈరోజు ముగియాలి అనగానే నందిని భయంతో విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. విక్రమ్ మాత్రం ఆ స్వరం ఎవరిదో గుర్తుపట్టినట్టుగా ఒక్కసారిగా నిలిచిపోతాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరందరూ వెయిట్ చేస్తారని
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తూ